ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సకల మానవాళి అభ్యుదయాన్ని కోరి అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్నటువంటి మహాభస్మాభిషేకం మనమందరం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ స్వామివారి మీద భస్మం వేస్తుంటే ఆ భస్మం పైకి ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఆ భస్మార్చనతో మన పాపాలన్నీ కూడా ఆ రకంగా పైకి వెళ్ళిపోయి ఆ స్వామివారి మీద పడేటువంటి భస్మంతో మనం అమోఘమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం అతి తక్కువ సమయంలో మనందరికీ కూడా లభ్యం కానున్నది. ఆగస్టు 2వ తారీఖు రోజు నాడు ప్రత్యేకంగా 24,000 పిడకలతో చేసినటువంటి భస్మంతో ఈశ్వరుడికి విశేషమైన భస్మార్చనను ఇంతకు మించిన విధానంతో మన భారతీయ శంకరపీఠమునందు నిర్వహించడం జరుగుతున్నది. అందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.